వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూచుచున్నావు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరికీ ప్రతిఫలమిచ్చేటటువంటి దేవుడు. భూమి మీద మానవ జీవన విధానం ఏ విధముగా ఉన్నదో తెలిసినటువంటి దేవుడు, నరపుత్రుల మార్గములన్నిటినీ కన్నులారా చూచే దేవుడు, ఆయన ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడిగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి అనేక సంఘటనలో ఒక సంఘటనను నేటి దిన వాక్య ధ్యానం కొరకు మనం చదువుదాం. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలోను 6వ వచనంలోను రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగమందు నోవాహు దినాల్లో ప్రభువారు నరులను ఆయన చూచినటువంటి దేవుడై ఉన్నారు. అయితే వారి చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉన్నదని, వారి హృదయం యొక్క తలంపులను ఊహంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా ఉంది అని ప్రభు గమనించి, ఈ విషయమై ఆయన సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి నొప్పి కలిగితే ఏం జరుగుతుంది అని గనుక మనం చూస్తే, 7వ వచనంలో రాయబడినటువంటి మాట, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. నిజమే, సమస్తమును చేసినటువంటి దేవునికి తుడిచివేయగలిగినటువంటి సామర్థ్యం కూడా కలదు. ఆయన అంటున్నారు, ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అని తెలియపరుస్తున్నారు. అనగా ఆయన బాధపడినటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి ఆ సందర్భంలో 8వ వచనంలో చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎంత ఆశ్చర్యం! చదవబడినటువంటి ఈ వాక్యంలో అందరినీ చూచినటువంటి దేవుడు అందరిలో నోవాహును చూచినప్పుడు అతడు దేవుని దృష్టి యందు కృప పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అనగా వారితో పాటు తుడిచివేయబడక రక్షింపబడుటకు కారకుడిగా అతని జీవితం కనపడింది. కారణం ఏంటంటే 9వ వచనంలో అతడు నీతిపరుడును తన తరములు నిందారహితుడిగా ఉన్నాడని, దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అందరికీ ప్రతిఫలము ఇవ్వదలిచినటువంటి దేవుడు అందరితో పాటు నోవాహును తుడిచివేయక, నోవాహును రక్షించేటటువంటి క్రమంలో ప్రభువారు 13వ వచనం మొదలుకొని రాయబడినటువంటి మాటల్లో నోవాహుతో మాట్లాడుటను మనం గమనించగలం. తాను తుడిచివేయబడక రక్షింపబడుటకు తాను ఏమి చేయవలనో చక్కటి ఉపదేశాన్ని, ఆలోచనను ప్రభు తెలియపరిచారు. అయితే విన్నటువంటి నోవాహు దేవుడు తను చేయవలసినటువంటి ఏ విషయాల గురించి తెలియచేశారో వాటిని చేయుట యందు 6వ అధ్యాయం 22వ వచనం ఆఖరిలో దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తనను నశింపచేయక రక్షించుటకు నోవాహు తానేమి చేయవలెనో ప్రభువారు తెలియపరిచినప్పుడు ఆ ప్రకారం అతడు చేశాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువారు అంటున్నారు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితను గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి అని ప్రభువారు తెలియచేయటం గమనించగలం. అనగా నీతిమంతుడు అనగా దేవుని యందు విశ్వాసం కలిగి దేవుడు కోరినటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారిలో ఆ తరమందు నోవాహు మాత్రమే కనపడినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. అయితే అందరి క్రియలను ఎరిగినటువంటి దేవుడు, అందరిని చూచినటువంటి దేవుడు, అయితే అందరికీ కలిగినటువంటి ప్రతిఫలం ఏ విధంగా ఉంది అనంటే 7వ అధ్యాయము 6వ వచనం మొదలుకొని 20వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో
21వ వచనం ఈ విధంగా రాయబడింది. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. దేని చేత అనగా భూమి మీదకు వచ్చినటువంటి జల ప్రవాహం చేత వారందరూ కూడా నశించిపోయారు. అయితే ఆ ఓడలో నివాసం చేస్తున్నటువంటి నోవాహు అతని కుటుంబము వారితో పాటు మరణము అనేటటువంటి ప్రతిఫలాన్ని పొందక వారు జీవము అనేటటువంటి ప్రతిఫలాన్ని పొందినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. నాటి దినాల్లో ప్రభువారు వారిని రక్షించిన పిమ్మట ప్రభువారు నోవా గారితో మాట్లాడుతూ వచ్చినటువంటి ఆ సందర్భంలో ఆయన నాటి ప్రజలకును నేడు ఈ మాటలు వింటున్నటువంటి మనకును ఆయన చేసినటువంటి ఒక నిబంధనను, ఒక ఒప్పందాన్ని మనం గమనించగలం. ఆదికాండం 9వ అధ్యాయము 11వ వచనంలో, నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనుసును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును అని చెప్పి ప్రభువారు తెలియజేస్తూ వచ్చారు. నిజమే, నాడు కలిగిన ఒకేసారి ఆ నాశనము అట్టిది రాబోతున్నటువంటి కాలాల్లో రాదు అని ప్రభువారు తెలియచేస్తూ, అక్కడక్కడ ఇలాంటి నష్టాలు నాశనాల గురించి మనం వింటామని తెలియచేస్తూ, ఆయన ఒక నిబంధనకు జలప్రవాహము ఇక ఈ విధముగా రాదు అంటానికి ఆయన ఒక గుర్తును పెట్టుటను అక్కడ మనం గమనించగలం. అయితే ఒక్కసారిగా పలు చోట్ల పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా అందరికీ నష్టం కలుగుపోవటం చూచి ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంది అని గనుక మనం చూస్తే, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవటం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన జీవిత దినాల్లో ఏనాటికైనా నాశనము అనున్నది పొందక జీవము అనున్నది పొందుటకు అందరికి ప్రతిఫలం ఇచ్చే నరపుత్రుల మార్గములన్నిటిని కన్నులారా చూచే దేవుడు ఉన్నాడు అనేటటువంటి విషయంతో మనము తెలిసినటువంటి వారమై దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే నోవాహు రక్షించబడినట్లే మనం రక్షించబడతాం. మిగిలినటువంటి ప్రజలు శిక్షించబడినటువంటి స్థితి నుండి మనం తప్పింపబడతాం. నేడైనా ప్రతి ఒక్కరూ అందరికీ ప్రతిఫలం ఇచ్చే ప్రభు ఉన్నాడు అనేటటువంటి విషయం పట్ల శ్రద్ధ పెట్టి మనసు మార్చుకుని సృష్టించినటువంటి దేవునికి లోబడి ఆయన మార్గాల్లో నడుచుటకు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా మీ ఎడల భయభక్తులు పుట్టించుటకు సహాయం చేయండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను ఆశీర్వదించమని యేసు క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన